హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాస్తా మసాలా. అదేనండి, స్ప్రింగ్ పాస్తా. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల పాస్తాస్ చూసే ఉంటారు, కానీ 3 కలర్స్ మిక్స్ చేసి పాస్తా చేసి చూపించిపోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చూసేయండి. ముందుగా 50 గ్రామ్స్ పాస్తాస్ తీసుకున్నానండి. చూడండి, ఇందులో 3 కలర్స్ మిక్స్ చేసి ఉన్నాయి. ఆరెంజ్, వైట్, గ్రీన్. ఈ 3 కలర్స్ని చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వాటర్ మరిగేంత వరకు వేచి ఉండండి. చూడండి, వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు పాస్తాని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత పాస్తా ఉడికిపోయింది లేదో చూద్దామండి. చూడండి, ఒక దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని చూస్తే 2 ముక్కలుగా అయిందంటే పాస్తా ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి ఓ బౌల్లో తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆయిల్ వేసుకోవటం వల్ల చల్లారిన తర్వాత కూడా ఒకదానికొకటి అతుక్కుపోవు. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఒక క్యారెట్ను సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక పెద్ద క్యాప్సికమ్ను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి క్యూబ్స్లా. 1/2 కప్పు క్యాబేజీ తురుమును కూడా వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నింటినీ 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోండి. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ పాస్తా మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తాస్ను కూడా వేసుకొని మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోండి. తరువాత ఉడికించిన స్వీట్ కార్న్ గింజలను వేసుకోండి. మీ దగ్గర పచ్చి స్వీట్ కార్న్ గింజలు ఉంటే వెజిటేబుల్స్ కుక్ అయినప్పుడు వేసేసుకోండి, ఫ్రై అయిపోతాయి. నేను బాయిల్ చేసినవి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, మసాలా పాస్తా రెడీ. యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని కామెంట్ చేయడం మర్చిపోకండి. మెర్సీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.